కల్తీ వైన్ తయారు చేస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడలో కల్తీ వైన్ తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ అనే గృహిణిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 112 బాటిళ్లలో నింపిన 90 లీటర్ల నకిలీ వైన్ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఈ మహిళ ఇంట్లోనే వైన్ తయారు చేస్తోంది. గతంలోనూ ఈ మహిళ కల్తీ వైన్ తయారీ కేసులో అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. ద్రాక్ష పండ్లు, చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని బాటిళ్లలో నింపి విక్రయిస్తోంది. ఈ మహిళ వద్ద ఆర్డర్లు ఇచ్చి మరీ తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ వైన్ తయారు చేస్తున్న మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లాలాగూడలో కల్తీ వైన్ తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గెరాల్డింగ్ మిల్స్ అనే గృహిణిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 112 బాటిళ్లలో నింపిన 90 లీటర్ల నకిలీ వైన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, కల్తీ వైన్ ఈ మహిళ ఎప్పటి నుంచి తయారు చేస్తుంది? ఎందుకంటే గతంలో కూడా ఈమె పైన కల్తీ వైన్ కేసుకు సంబంధించి కేసులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి వైన్ ఆర్డర్ల పైన వైన్ తయారు చేస్తానని చెప్పేసి కూడా కస్టమర్ల దగ్గర డబ్బులు తీసుకొని ద్రాక్ష పండ్లతో పాటు వివిధ కొన్ని కెమికల్స్ యూజ్ చేసి వైన్ తయారు చేస్తుందని సమాచారం ఎక్సైజ్ పోలీసులకు రావడం జరిగింది. దీంతో ఆమె ఇంట్లో ఈ రోజు రైడ్ చేసిన పోలీసులు భారీగా కల్తీ వైన్ ని తయారు చేసిన బాటిల్స్ అన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. దాదాపు ఆమె ఇంట్లో 90 లీటర్ల వైన్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆమె ఆంగ్లో ఇండియన్ గా చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి నకిలీ వైన్ తయారు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా వైన్ తయారు చేసి అమ్మడం నేరం కాబట్టి ఆ కేసు కింద అరెస్ట్ చేసి గతంలో జైలు పంపించారు. అయినప్పటికీ కూడా మళ్ళీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే తనకు తెలిసిన విద్యగా కల్తీ వైన్ ని తయారు చేసి ఇక్కడ ఆర్డర్లపై అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీసులకి సమాచారం అందడంతో పక్క సమాచారంతో రైడ్ చేసి ఈ వైన్ అంతా కూడా స్వాధీనం తీసుకున్నారు. వైన్ తయారు చేయాలంటే ప్రభుత్వ అనుమతులు ఉండాలి, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ లో మధ్యనే మెయింటైన్ చేస్తూ వైన్ తయారు చేయాల్సి ఉంటుంది. కానీ ఈమె సొంతంగా తన ఇంట్లోనే వైన్ తయారీ ప్రక్రియనంతా చేస్తూ ఆర్డర్లపై తక్కువ రేటుకు అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇదంతా చట్ట విరుద్ధంగా చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. నకిలీ వైన్ ను స్వాధీనం చేసుకున్న వైన్ విలువ కూడా 3 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెను అయితే కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలిస్తాము. ఇలాంటి అనుమతులు లేకుండా వైన్, ఎందుకంటే ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి అందులో అలాంటి వైన్ తయారు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే అని చెప్పేసి కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్తున్నారు. ఇలాంటివి ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని అయితే ఇవి ఆర్డర్లు ఇచ్చి మరి స్థానికుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది కదా, మరి వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదా? ఈ వైన్ కి డిమాండ్ ఉండడం, ఆమె తయారు చేసే వైన్ కి కొంతమంది అట్రాక్ట్ అయ్యి తరచూ ఆమెతోనే వైన్ తయారు చేయించుకొని తాగుతున్నట్టు ఎక్సైజ్ పోలీసుల దృష్టికి కస్టమర్ల ద్వారానే రావడం జరిగింది. అందులో భాగంగానే ఆమె ఇంట్లో ఈ రోజు సోదాలు చేసి ఈ వైన్ బాటిల్స్ అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇలా వైన్ కి తయారు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఎక్సైజ్ కి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, వాటన్నిటిని పాటించిన తర్వాతనే వైన్ తయారు చేయాలి. కానీ ఈమె ఎలాంటి అనుమతులు లేకుండా ఈమెకున్న పరిజ్ఞానంతోనే ఏదైతే వైన్ కి సంబంధించిన ద్రాక్ష పండ్లు, అదేవిధంగా చక్కెర, కొన్ని పదార్థాలు యూజ్ చేసి
ఈమెనే సొంతంగా ఇంట్లో వైన్ తయారు చేసి కస్టమర్లకి ఆర్డర్లు తీసుకొని ఎవరెవరికి ఎంత వైన్ కావాలని చెప్పేసి వాళ్ళ ఆర్డర్లు తీసుకొని ఆ వైన్ తయారు చేసి అమ్ముతున్నట్టు పోలీసుల దృష్టికి రావడం జరిగింది. దీనిపైన ఎక్సైజ్ పోలీసులు ఆ కస్టమర్లను ఎవరెవరికి అందిస్తుందో వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని ఇలాంటి వైన్లు వాడకూడదు అని చెప్పేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈమె ఇంట్లోనే తయారు చేస్తుంది కాబట్టి ఈమె పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు తార్నాక నందు విజయపురి కాలనీలో హౌస్ నెంబర్ 12-5-146 నందు ఫెర్మెంటెడ్ వైన్ తయారు చేస్తున్నారనే సమాచారంతో మా అధికారుల వారి ఆదేశానుసారం వారి అనుమతితో దాడి చేయడం జరిగింది. ఆ ఇంటి నందు ఫెర్మెంటెడ్ వైన్ అనేది ఇంట్లో తయారు చేస్తున్నారు అనే సమాచారంతో దాడి చేస్తే అందులో 112 బాటిళ్ళు ఫెర్మెంటెడ్ వైన్ అనేది దొరికింది. ఒక్కొక్క బాటిల్ కూడా 750 ml ఉంది. ఈ విధంగా ఒక 90 లీటర్స్ వరకు మేము ఈ యొక్క ఫెర్మెంటెడ్ వైన్ని అక్రమంగా తయారు చేసిన వైన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిని గెరాల్డిన్ అనే ఒక మహిళ తన ఇంట్లో గ్రేప్స్ని, షుగర్ని, వీటిని ఈ మూడింటిని ఉపయోగించి తయారు చేస్తుంది. ఈ తయారు చేసే విధానం కూడా ఆమె తెలియజేసింది మాకు. తయారు చేసి వీటిని బాటిలింగ్ చేసినాక ఒక్కొక్క బాటిల్ని 350 రూపాయల చొప్పున ఆమెకు తెలిసినటువంటి వ్యక్తులకు, లేకుంటే పార్టీస్కి, మ్యారేజెస్ ఫంక్షన్స్కి, బర్త్డేస్ ఫంక్షన్స్కి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్లో ఈమె ఆర్డర్ చేస్తే తయారు చేసి ఇస్తుంది. ఇట్లా అక్రమంగా తయారు చేయటం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రొసీజరల్ లేకుండా తయారు చేస్తే ఏమైనా జరగరాని అంశాలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ఎక్కడైనా కూడా లభించిన సమాచారం ఇచ్చినా మాకు తెలియజేయాల్సిందిగా మేము మీడియా ముఖంగా పబ్లిక్ కూడా తెలియజేస్తున్నాం. ఇట్లాంటి వాటిల్లో నిఘా పెంచుతాం. ఇంకా పెంచి వీటిని అక్రమంగా తయారు చేసే ఇట్లాంటి వ్యవస్థనైతే సమూలంగా నిర్మూలిస్తామని